హలో అండి, వెల్కమ్ టు సందేశ్ కిచెన్. నేను ఈరోజు క్యారెట్తో ఒక మంచి రెసిపీ చూపిస్తాను. క్యారెట్తోని మనం క్యారెట్ హల్వా చేసుకుంటాం, క్యారెట్ సలాడ్స్లో యూజ్ చేస్తాం, కానీ కూర చేసుకోవడం కొంచెం డిఫరెంట్ కదా. చాలా బాగుంటుంది టేస్ట్. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి, దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, క్యూమిన్ సీడ్స్. అవి కొద్దిగా క్రాక్లు అయ్యాక మనం వెజ్జీస్ వేసుకున్నాం. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ చాప్ చేసుకున్నాను, 2 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకున్నాను, 3 మిర్చి తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఈ వెజ్జెస్ అన్నీ వేసేసి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. ఈ కర్రీ చపాతీలో కానీ ఈవెన్ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. క్యారెట్ కూర అయినా అన్నట్టు అనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను, ఒక హాఫ్ స్పూన్. దాన్ని కూడా కొద్దిగా సాటే చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వేసుకున్నానండి. డ్రై కోకోనట్ పౌడర్, టేస్ట్ అనేది దీంతోనే వస్తుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం. అంటే తప్పకుండా వేసుకోండి కొబ్బరి. ఇక్కడ 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నానండి, స్పైస్ మీరు తగ్గట్టు వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు అంతా ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఇప్పుడు కాసేపు కుక్ అయ్యాక నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్చర్ అంతా కూల్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాం. మీన్వైల్ ఒక ప్యాన్ తీసుకున్నానండి, మనం క్యారెట్ ఫ్రై చేసుకోవాలి కదా. దాంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను, క్యారెట్లోకి పడుతుందని. ఇక్కడ నేను క్యారెట్ చిన్నగా లెంత్ వైజ్ కట్ చేసుకున్నాను. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత కట్ చేసుకోండి, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని మనం కొద్దిగా షాలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ అవుతుంది కదా, సో అందుకని నేను షాలో ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా క్యారెట్ సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం. నేను ఎప్పుడు కానీ ఏ కర్రీ అయినా చేయాలనుకుంటే ఇట్లాంటి లిడ్ పెడతానండి, హోల్ ఉన్న లిడ్. తొందరగా మనకి వెజ్జెస్ అనేది కుక్ అయిపోతాయి. ఇలా ప్లెయిన్ లిడ్ పెట్టే కన్నా ఇలా పెట్టుకోండి, ఉంటే తప్పకుండా పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ పడుతుంది క్యారెట్ వేగడానికి. ఇప్పుడు చూద్దాం మనం సాఫ్ట్ అయిందా లేదో. చూసారా, సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను మధ్యలో కొద్దిగా స్పేస్ చేశానండి, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక 1 టీ స్పూన్ మినపప్పు తీసుకున్నాను. దాంట్లో 1 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, కొద్దిగా క్యూమిన్ సీడ్స్ తీసుకున్నాను, ఆవాల జీలకర్ర. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. క్యారెట్ అంతా తీసి వేరే ప్లేట్లో వేసుకునే కన్నా ఇలా కొద్దిగా ప్లేస్ చేసుకొని చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, టైం సేవింగ్ కూడా అవుతుంది. ఇక నేను కొద్దిగా కసూరి మేతి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీకు టైం ఉంటే క్యారెట్ అంతా తీసి ఒక ప్లేట్లో తీసుకొని చేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మొత్తంగా కలిపేద్దాం మనం. ఇప్పుడు వేగిపోయే నేను మొత్తంగా క్యారెట్ కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసేద్దామండి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాను.
ఇప్పుడు పేస్ట్ అంతా క్యారెట్కి పట్టేటట్టు కలుపుకోండి. అదే మిక్సీ జార్లో నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఈ కర్రీలో వేసేస్తున్నానండి. గ్రేవీ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు కారం చూసుకోండి. నాకు కొద్దిగా కారం తక్కువ అనిపించింది. ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. కొద్దిగా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మన క్యారెట్ కూర ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. గ్రేవీ కూడా థికెన్ అయింది. ఇక్కడ ప్లేటింగ్ కూడా పెట్టుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్టీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయిందని. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఐ హోప్ టుడేస్ రెసిపీ మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.